నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 2 ఏళ్లు, ముగింపుపై అనుమానాలు. సుదర్శన్ సేతును ప్రారంభించనున్న పీఎం మోడీ. దేశంలోనే అతి పొడవైన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్. ఫిబ్రవరి 26న కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్. ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు. టీడీపీ జేఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. ఘనంగా ఆధ్యాత్మిక నగరి పుట్టినరోజు వేడుకలు. 894 ఉత్సవాలు జరుపుకున్న తిరుపతి. తిరుమలలో వేడుకగా గరుడ వాహన సేవ. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన దివ్య క్షేత్రం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని, మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. తొలి జాబితాలో భాగంగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన వైపు నుంచి 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలకు తర్వాత అభ్యర్థులను ప్రకటించనున్నారు పవన్. కళ్యాణ్దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర కేఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ సవిత, తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎన్ థామస్, చిత్తూర్ గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు, నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎక్కించుకోకపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇకపై జనసేన సభల్లో జన సైనికులు సీఎం అని కాకుండా ఎమ్మెల్యే అని కేకలు వేస్తారేమో అని ఎద్దేవా చేశారు మంత్రి అంబట్టి. నీ అభిమానులు ఒకటే తెక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి తెక్క, ఆ తెక్క దించేవారు సేపు. ఇక అనుమానం లేకుండా తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తాను. నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. ఇది పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, సీఎం అని కేకలేసి గొంతు చించుకున్నటువంటి పెద్దలు ఉన్నారే పాపం, కాపు సోదరులు, జన సైనికులు, వాళ్ళు ఇక మీటింగ్లకు వెళ్ళి రేపు అది ఎక్కడన్నా తాడేపల్లి కూడా జరుగుతుంది, ఎమ్మెల్యే అని అరవండి.
ఎమ్మెల్యేని అవడానికి కూడా ఇల్లేదు రేపు, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు కూడా ప్రకటించరా. నాకు తెలియకడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేసేది ప్రకటించాడు, వాళ్ళ బావమరిది బాలకృష్ణ మన లోకేష్ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా? వాట్ ఈస్ దిస్? ఫిబ్రవరి 26న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏపీలో ఎన్నికలకు కౌంటౌన్ దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ వైనాట్ కుప్పం అంటూ చంద్రబాబు అడ్డాలో అడుగు పెడుతున్నారు. కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు సీఎం జగన్. కుప్పంలో గెలుపుపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం బాధ్యతను అప్పగించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా సంక్షేమం, ఇంటి స్థలాలు, గడప గడపకు ప్రభుత్వం వెళ్లేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. కుప్పంను రెవెన్యూ డివిజన్గా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కుప్పం కేంద్రంగా పలు నిర్ణయాలు ప్రకటించిన జగన్ ఈ నెల 26న కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ హంద్రీనీవా నీటిని కుప్పం నియోజకవర్గానికి అందించనున్నారు. కుప్పంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన క్రెడిట్ వైసీపీదేనని చెబుతున్నారు. కుప్పంలో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికలకు సంసిద్ధతపైన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సమీక్షించనున్నారు. అనంతరం గుడిసెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. తమ తొలి గెలుపు కుప్పంతోనే ప్రారంభం కావాలని ఇప్పటికే పార్టీ నేతలకు జగన్ నిర్దేశించారు. కుప్పం, మంగళగిరితో పాటుగా పవన్ పోటీ చేసే అవకాశం ఉన్న భీమవరం పైన ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తున్నారు. కుప్పంలో గెలవాలని నిర్ణయించుకున్న సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో జగన్ కుప్పం పర్యటనపై ఆసక్తి నెలకొంది. కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమసముద్రం దగ్గర చెరువుకు నీళ్లు వదలడానికి లైనింగ్ పూర్తి చేసామా లేదా, దాదాపు 55 చెరువులకు మనం ప్రతి చోట కూడా తూములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టే మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వారి చేతుల మీదుగా పూజ చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా 26వ తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. అద్వైత పురుషుడైన సమతామూర్తి జగద్గురువు శ్రీ రామానుజాచార్యులు పుణ్యఫలమే అలనాటి గోవిందరాజపట్నం ఈనాడు తిరుపతి నగరమైంది. 1130 ఫిబ్రవరి 24న ఆవిర్భవించిన ఈ నగరానికి శనివారం 894వ జన్మదిన వేడుకలను పుర ప్రజలందరూ అత్యంత వైభవంగా నిర్వహించారు. సహజంగా సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార సెలబ్రిటీలతో పాటు ఎక్కువ మంది పుట్టినరోజు వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. కానీ భారతదేశంలో ఏ నగరానికి లేని పుట్టినరోజు ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఉండడం మనకు దక్కిన అరుదైన గౌరవం. సమతామూర్తి జగద్గురువు శ్రీ రామానుజాచార్యులు తన స్వహస్తాలతో 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామ ఈశాన్యంలోని 4 కాళ్ల మండపం వద్ద పునాది వేసినట్లు చరిత్రలో నిరూపితమైంది. అద్వైత పురుషుడైన సమతామూర్తి పుణ్యఫలమే తిరుపతి నగరమైంది. ఇందులో భాగంగా శనివారం 894వ పుట్టినరోజు వేడుకలకు తిరుపతి నగరాన్ని సుందరంగా ముస్తాబు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మూలకర్త అయిన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో జరిగాయి. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి పుట్టినరోజు ఉందన్న విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మేధావులు, పండితులతో కలిసి 2022లో ప్రకటించారు. చరిత్ర, పురాణ, ఇతిహాసాల ఆధారంగా అద్వైత పురుషుడైన రామానుజాచార్యుల చేతుల మీదుగా తిరుపతి నగరం పురుడు పోసుకుందని సమాజానికి చాటి చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన తిరుపతి నగర 894వ పుట్టినరోజు వేడుకలను శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కర్నాల వీధి, బేరి వీధి, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు మీదుగా 4 కాళ్ల మండపం వరకు సాగింది. ఈ శోభాయాత్రలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి,
జేఈఓ వీరబ్రహ్మం, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, కళా బృందాల నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, తిరువీధుల్లో భక్తులు పసుపు కుంకుమ నీళ్లతో స్వాగతం పలుకగా శోభాయాత్ర సందడిగా సాగింది. 4 మాడవీధుల్లో పెద్ద పెద్ద LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు టీటీడీ, ఇటు నగరపాలక సంస్థ, మరోవైపు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. చిదంబరం నుంచి తీసుకుని వచ్చినటువంటి గోవిందరాజ ప్రతిమను ప్రతిష్ఠించడంతో పాటు ఇక్కడ ఈ గ్రామానికి గోవిందరాజపురంగా నామకరణం చేస్తున్నానని ఆ మహానుభావుడు ఆ రోజున ఏ పుణ్య ముహూర్తంలో నిర్ణయించి ఈ శంకుస్థాపన చేశారో దినదిన ప్రవర్తమానంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దేవత దేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి నిలయంలో మనలాంటి వాళ్ళమందరూ కూడా నివాసం ఏర్పరచుకొని జీవనం సాగించటం మనందరి జన్మజన్మల పుణ్యపరం. ప్రతిరోజు గోవిందరాజ ఆలయంలో జరిపేటువంటి మంత్ర పుష్పంలో స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి మంత్రంగా ఫలానా రోజున సౌమ్యనాథ సంవత్సరం ఫల్గుణ మాసం నందు ఫిబ్రవరి నెల 24వ తారీఖున వచ్చేటువంటి విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా మంత్ర పుష్పాన్ని చదువుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ ఆలయ గోపురం మీద మొట్టమొదటి శాసనంలో ఫలానా తారీఖున ఈ గ్రామానికి శంకుస్థాపన జరిగింది, గోవిందరాజ స్వామికి ప్రతిష్ఠ జరిగింది అన్నటువంటి శాసనం కూడా లోపల ఉన్నది అని మనమందరము కూడా ఈ రోజున ఆ పరంపర, ఆ జగద్గురు రామానుజాచార్యుల యొక్క పరంపర అయినటువంటి ఆలయ కార్యనిర్వహణలో అత్యున్నతమైనటువంటి పూజా కార్యక్రమాలలో పరంపరగా వస్తున్నటువంటి పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి వీళ్ళ ఆశీస్సులతో ఈ రోజున గత 3 సంవత్సరాలుగా మనం ఎప్పుడో దీనికంతా కూడా ప్రారంభాలు ఉన్నప్పటికీ కూడా ఒక వేడుకగా జరుపుకునేటువంటి మహద్భాగ్యం మన తరానికి వచ్చింది. తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి నగరం కూడా తిరుమల మాదిరే సుందరంగా తీర్చిదిద్ది తిరుపతి కూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిని కూడా డెవలప్ చేస్తున్నటువంటి విధానం అంతా కూడా మీకు తెలిసిందే. అందరూ కూడా తిరుపతి డెవలప్మెంట్ కూడా అందరూ సహకరించి తిరుపతిని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్ది ఏ భక్తుడైనా ప్రపంచ నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి తిరుమలకు తిరుపతి ద్వారా వెళ్తారు కాబట్టి తిరుపతిలోనే అటువంటి వాతావరణం క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చైర్మన్ గారు, నేను, జిఎం గారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అంతా కూడా కృషి చేస్తున్నాం. దీనికి అందరూ కూడా మీరంతా తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ తిరుపతి డెవలప్మెంట్కు తిరుమల తిరుపతి దేవస్థానం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదని తన ప్రతిభ పనితనం చూసి ఓటు వేయాలని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతి గిరిపురంలో వడ్డెర కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ ఉండేటటువంటి సెక్రటరీలంతా కూడా వేరే ప్రభుత్వ కార్యాలయాలకు తరలిస్తారు. సంక్షేమ పథకాల్లో 90% కట్ చేసేస్తాడు. జగనన్నని గెలిపించుకుంటే మంచి రోజులు మళ్ళీ కూడా కంటిన్యూ అవుతాయి. చంద్రబాబుని గెలిపిస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు చంద్రబాబు బాగుంటారు తప్ప మనము మన కుటుంబ సభ్యులు బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని విజ్ఞతతో ఆలోచించి ఇంటికి పెద్ద కొడుకులాగా అవసరం ఉన్నా లేకున్నా మన కష్టాలను తీర్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడమా
మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కార్పొరేట్ స్కూళ్లను తో పోటీ పడేటట్టుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చిన జగనన్న కావాలా, లేదంటే 1700 ప్రభుత్వ పాఠశాలను ఇంక ఏమాత్రం పనికిరావు అని మూసేసినటువంటి చంద్రబాబు కావాలా అనేది ఒకసారి మీరు ఆలోచించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థిస్తూ శ్రీవారి పాదాల చెంత శ్రీ రామానుజాచార్యుల ద్వారా పురుడు పోసుకున్న తిరుపతి నగరంలో జన్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తిరుపతి స్థానికుల హక్కుల పోరాట సమితి సభ్యులు తెలిపారు. తిరుపతి 894వ ఆవిర్భవ దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతి స్థానికుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి భక్తులకు, యాత్రికులకు అన్నప్రసాదాలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి సభ్యులు కట్టా జయరాం యాదవ్, హేమంత్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్, డిఎంసి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వైభవాన్ని తెలిసే విధంగా ఈరోజు మా సోదరులు భాస్కరు, అదేవిధంగా జయరాం యాదవ్, హేమంత్ వీళ్ళందరూ కూడా అనేక మంది మధు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా పాదాల మండపం వద్ద అందరినీ పిలిపించి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ తిరుపతి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క తిరుపతి పుట్టిన వేడుకలు జరుపుకోవడానికి ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి తిరుపతి అందరూ ప్రముఖులంతా వచ్చి ఇక్కడ చిన్న కార్యక్రమం చేసుకుంటూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇక్కడ తిరుపతికి మొట్టమొదట యాదవరాయలు శ్రీ రామానుజాచార్యులు వచ్చి తిరుపతి ఈ ఒక నామకరణం చేసి గోవిందరాజ స్వామి గుడి ఉంచారు ఉంది. వాళ్ళని కూడా ఈ తిరుపతి అభివృద్ధి చెందడానికి అందరికీ ధన్యవాదాలు. తిరుపతి ఒక కుగ్రామంగా వెలిసింది. ఈ రోజుటికి 894 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. ప్రపంచంలో ఏ ఊరికి పుట్టిన రోజు అనేది ఉండదు, కానీ తిరుపతికి మాత్రం ఆవిర్భావ దినోత్సవం గత 894 సంవత్సరాలుగా చేస్తాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గత 5 సంవత్సరాలుగా మేము తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అలిపిరి దగ్గర గట్టిదేవ యాదవరాజు గారిని, రామానుజాచార్య గారిని మనం అందరం తలుచుకోవాలా. ఈరోజు రకరకాలుగా వివిధ వర్గాల వాళ్ళు, వివిధ కులాల వాళ్ళు ఈ తిరుపతిలో నివసిస్తున్నారంటే ఆ మహనీయులు చేసిన పుణ్యమే. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని టీటీడీ తిరుమలలో గరుడ వాహన సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్యలో సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేశారు. జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని సేవిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం కావడంతో స్వామివారి భక్తులు దర్శించి పునీతులయ్యారు. సిటీ కేబుల్ ఛానల్లో పనిచేస్తూ ప్రకటనలకు సంబంధించిన డబ్బులను స్వాహా చేసి పరమేశ్వరరావు అలియాస్ రాజు అనే అతను కంపెనీని మోసం చేశాడు. ఈ వీడియోలో కనిపిస్తున్న పరమేశ్వరరావు అలియాస్ రాజు జీటీపీఎల్ సిటీ కేబుల్ సంస్థలో ఏడాది కాలంగా ప్రకటనల విభాగంలో పనిచేశాడు. వ్యాపార సంస్థల నుంచి ప్రకటనలు సేకరించడం, వాటిని ఛానల్స్లో ప్రసారం చేయడం, వాటి తాలూకు ఛార్జీలు వసూలు చేసి ఆఫీసులో జమ చేయడం అతని విధి. అయితే దీనిని అదనుగా తీసుకున్న అతను కొన్ని సంస్థల నుంచి నగదు రూపంలో డబ్బులు వసూలు చేసి కంపెనీలో జమ చేయకుండా స్వాహా చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. గతంలో వార్తలో, ఈనాడులో, సాక్షిలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పి సిటీ కేబుల్లో ఉద్యోగం సంపాదించి ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను కాజేసిన డబ్బుల విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. యాజమాన్యానికి అనుమానం వచ్చి కొంతమంది క్లయింట్లతో మాట్లాడినప్పుడు అసలు విషయం బయటపడింది. మేము ఏనాడో ప్రతినిధి పరమేశ్వరరావుకి డబ్బులు ఇచ్చేశాము, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారా అంటూ వాళ్ళు నిష్ఠూరంగా మాట్లాడారు. దీంతో అతనిపై వెస్ట్ పోలీస్ స్టేషన్లో యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో కూడా అతను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నంబర్ 38/2024గా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిటీ కేబుల్ సంస్థకు అతను సుమారు 16 లక్షల రూపాయల ప్రకటనల తాలూకు డబ్బులు జమ చేయాల్సి ఉంది.
దీంట్లో ఈపాటికే 50-60 వేల రూపాయలు వసూలు చేసి స్వాహా చేశాడు. గతంలో పనిచేసిన సంస్థల్లో కూడా ఇలాగే 4-5 లక్షల రూపాయలు గోల్మాల్ చేశాడన్న కారణంగా అతనిపైన కేసులు నమోదయ్యాయని కూడా తెలిసింది. ఇలా ప్రకటనల పేరుతో ఇంకా ఎంతమందిని మోసం చేస్తారో తెలియదు కాబట్టి ఇతని పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సిటీ కేబుల్ యాజమాన్యం ఓ ప్రకటనలో కోరింది. ఉన్నతమైన ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్మెంట్లు నమోదు చేస్తున్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు రావడం సంతోషంగా ఉందని ఆ ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ NBA గుర్తింపుతో కళాశాలలో ప్రమాణాలను మరింతగా పెంపొందిస్తామని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు NBA సర్టిఫికేషన్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. NBA ప్రమాణాలకు అనుగుణంగా కళాశాలను అభివృద్ధి చేస్తామని, ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్క్యులంలో మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. దీనివల్ల మెయిన్ ల్యాబొరేటరీస్, లైబ్రరీ అన్నీ కూడా ఇంప్రూవ్ అయినాయి. స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి. టీచింగ్ మెథడాలజీని కూడా ఇంప్రూవ్ చేశారు. ఈ విధంగా చాలా వరకు మన కాలేజీలు బాగుపడతాయి దీనివల్ల. కాకపోతే ముఖ్యంగా ఇంకోటి ఏమంటే ఈ NBA వల్ల కొత్త కోర్సులు మనం తెచ్చుకోవచ్చు, ఉండే కోర్సులు తీసేయచ్చు. ఇలాంటి కండిషన్ వస్తుంది. ఇది లేని వల్ల మనం ఏం చేసుకోలేకపోయినాము. పోయినసారి కొత్త కోర్సులు తెచ్చుకున్నాము. ఇంకా అయినా కొత్త కోర్సులు రావాలంటే ఈజీగా వస్తాయి. మా కాలేజీలోనే ఎక్కువ బ్రాంచ్లకు వచ్చింది. 5 బ్రాంచ్లు వచ్చిన కాలేజ్ గుంటూరు తర్వాత మాదే. టీటీడీ విద్యా సంస్థల్లో 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఆ దిశగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి భాస్కర్ రెడ్డి తెలిపారు. తిరుపతి SV హైస్కూల్ 138వ క్రీడలు మరియు వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీటీడీ విద్యాశాఖాధికారి భాస్కర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. దాదాపు 137 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ కళాశాలలో పేరెంట్స్ సపోర్టు మరియు ఓల్డ్ స్టూడెంట్స్ సపోర్టు చాలా చక్కగా ఉంది. సో గత సంవత్సరం కూడా స్కూల్ పాస్ పర్సంటేజ్ 98% ఉంటే ఈ సంవత్సరం కూడా 100% ఫలితాల దిశగా 10th క్లాస్లో ఇది పయనిస్తూ ఉంది. చాలా అద్భుతంగా రాణిస్తూ ఉంది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శనివారం ఉదయం 8:30 నుంచి చండీ హోమాన్ని ప్రారంభించిన పండితులు ఆ తర్వాత 11:30 పూర్ణాహుతి నిర్వహించారు. చండీ హోమంలో భక్తులు, దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో ప్రతి నెల పౌర్ణమికి చండీ హోమం గత 12 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు మాఘమాసం పౌర్ణమి, మాఘ పౌర్ణమి మహామాఘి సందర్భంగా ఈ చండీ హోమం విశేషంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రతి నెల పౌర్ణమి రోజున జరుగుతున్న ఈ చండీ హోమంలో దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు పాల్గొంటున్నారు. చండీ హోమం చేత ఇది అది అనేనేమి సమస్తమైన వాంఛలు సత్యములైతే అవి నెరవేరుతాయి. ప్రపంచంలో భారత్ అగ్రగామి దేశంగా నిలవాలంటే బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కమలదళం నాయకులు పిలుపునిచ్చారు. తిరుపతిలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరుబాట శనివారం కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ బీజేపీ నాయకులు ముందుకు సాగారు. ఇంతవరకు ఈ 75 సంవత్సరాల పరిపాలనలో భారతదేశం వేరే దేశాల నుంచి గ్రాంట్స్, వేరే దేశాల నుంచి డబ్బులు, మేము వెనకబడి ఉన్నాం, అభివృద్ధి చెందుతున్నాం, సో మాకు మీ సపోర్ట్ కావాలని ఇన్ని రోజులు అనుకునేవాళ్ళం, అంటే అభ్యర్థించేవాళ్ళం. ఆ పరిస్థితిని తిరగరాస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలకు మనం వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇచ్చాం. 10 మందికి సహాయం చేసే శక్తి సామర్థ్యం మన దేశానికి ఉందని నిరూపించాం. మనకి 4 దిక్కుల ఉన్నటువంటి భారతీయులకి అంకితంగా ఉన్నారని చెప్పిన భావించి ఈరోజు వాళ్ళ సంక్షేమం కోసం ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మనం చూస్తే మహిళలు ఉన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా 33% రిజర్వేషన్ తీసుకురావడం అయితే ట్రిపుల్ తలాక్ని రద్దు చేయటం, అదేవిధంగా లోన్లన్నింటిలో కూడా 50% వాళ్ళకి ఇవ్వటం, అదే ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి ప్రత్యేకంగా వాళ్ళ కూటమి ఈరోజు మహిళల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర సమతుల్య అభివృద్ధి భారతదేశానికి ఆదర్శం అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
తిరుపతి మంగళం రోడ్డులోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఓపెన్ మైండ్స్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర సమతుల్య అభివృద్ధి భారతదేశానికి ఆదర్శం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి హాజరై ప్రసంగించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనేమి, విలేజ్ హెల్త్ క్లినిక్ కాన్సెప్ట్ అయితేనేమి, కొత్తగా నిర్మిస్తున్న ఈ నూతన 17 మెడికల్ కాలేజీలు, అలాగే ఈ నాడు నేడులో భాగంగా మనం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు ఎలా డెవలప్మెంట్ చేస్తున్నాం, వీటి వల్ల మన ఆరోగ్య రంగంలో జరుగుతున్న విప్లవాత్మకమైన చర్యలన్నీ మన ఫ్యూచర్ భవిష్యత్తుకు ఎంత మార్పును తేయబోతున్నాయి అనేది వివరించడం జరిగింది. గంజాయి స్మగ్లర్లపై చిత్తూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిత్తూరు నగరానికి చెందిన 4గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 10 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి శనివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తం చైన్ లింక్ అంతా కూడా మేము అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాము. ఇది ఈ స్టేషన్ను ముఖ్యంగా నా సబ్ డివిజన్ నేను వచ్చినప్పటి నుంచి ఇది 6వ క్యాచ్. ముఖ్యంగా సిఐ గారిని, తర్వాత సిబ్బందిని కూడా అభినందిస్తున్నాం. నిన్న కూడా చూశారు, 1 టౌన్ సిఐ గారు ఒక 6 కిలోలు గంజా చేశారు. చాలా వరకు ఎన్డీపీఎల్ ఇప్పటికే దాదాపు 1000 లీటర్ల వరకు ఎన్డీపీఎల్ కూడా చేయడం జరిగింది. ప్రజలు మరింత ముందుకు వచ్చి వీటి గురించి మాకు సమాచారం ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా త్రిశూల స్నానం ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గురజాల జగన్మోహన్ శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మొదటి విడతలోని చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తనకు చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని కేటాయించినందుకు గెలిచి చంద్రబాబు నాయుడుకు కానుక ఇస్తానని తెలిపారు. తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల ఆలయ అర్చకులు రమణ దీక్షితులు. నాది కాదు, నేను అట్లా మాట్లాడిన, ఇప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు, ఎట్లా జరుగుతున్నాయి, అలంకరణ అంతా ఎట్లా ఉన్నాయి, ఏమైనా మార్పులు గమనించారా? తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చేస్తున్నాం. టీటీడీ కళ్యాణకట్టలో కేఓడి విధానాన్ని రద్దు చేసి క్షురకులకు వేతనాలు పెంచాలని కోరుతూ ఈ నెల 26వ తేదీన చేపట్టే మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం కోరారు. తిరుపతి యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘంకి సంబంధించిన మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వట్లేదు, లడ్డూ కూడా ఇవ్వట్లేదు. ఈ రకంగా చురకలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఇప్పటికే టీటీడీ పాలక మండలి చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాము. 26వ తేదీన జరిగేటువంటి పాలక మండలి సమావేశంలో కళ్యాణకట్టలో పనిచేస్తున్న వారికి అందరికీ కూడా జీతాలు పెంచాలని చెప్పి, అక్రమంగా తొలగించినటువంటి 9 మందిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటి యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. 26వ తేదీన జరిగేటువంటి ధర్నాకు పెద్ద ఎత్తున అందరూ కూడా రావాలని చెప్పి, జయప్రదం చేయాలని చెప్పి టీటీడీ యాజమాన్యం కూడా స్పందించాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. 18 మందికి మాత్రమే జీతాలు పెంచి మిగతా వాళ్ళకి పెరగలేదనేది అందరికీ వర్తిస్తుందని చెప్పేసి అని మాత్రం అన్ని ఛానల్లో వచ్చాయి. మేము కూడా చాలా సంతోషపడ్డాం. చివరిగా ఇప్పుడు చూసుకుంటే 18 మందికి మాత్రమే 20,000 వర్తిస్తుంది, మిగతా వాళ్ళ 800 మందికి వర్తించలేదు. కాబట్టి
ఇప్పటికైనా ఈఓ గారు చైర్మన్ అయినటువంటి వీళ్ళు న్యాయం చేస్తారని చెప్పి మేము వేడుకుంటున్నాం. తిరుపతిలోని శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ శారదా నిలయాన్ని శనివారం ప్రారంభించారు. తిరుపతి వినాయక నగర్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ శారదా నిలయాన్ని రామకృష్ణ మఠం ఉపాధ్యక్షులు శ్రీ గౌతమానంద మహారాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. 1981లో తిరుపతిలో ఏర్పాటైన రామకృష్ణ సేవా సమితి 2015లో రామకృష్ణ మిషన్ ఆశ్రమంగా ఆవిర్భవించిందని ఆ ఆశ్రమ నిర్వాహకులు సుక్రధానంద స్వామి తెలిపారు. బెలూన్ మఠం కలకత్తా నుంచి సంఘ సంచాలకుడు స్వామి సత్యశాంత్ వచ్చారు. అలాగే స్వామీజీలందరూ వచ్చారు. వారి ఉపన్యాసం ఇప్పుడు ఉంటుంది. తర్వాత సాయంకాలం కూడా మన స్వామీజీలు యువతకి ఉద్దేశించి స్వామీజీలు ప్రసంగిస్తారు. ఒక అవకాశం ఉంటే తర్వాత రేపు కూడా మంత్రదీక్ష ఉంది. నిన్న ప్రారంభమైంది కార్యక్రమం. పురజనులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం 2024-25కి సంబంధించిన వార్షిక బడ్జెట్ను 117 కోట్ల రూపాయల అంచనాతో ధర్మకర్తల మండలి ఆమోదించింది. శనివారం జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చలివేంద్రాలు ముఖ్యంగా నీడనిచ్చేకి, అదేవిధంగా కూల్ పెయింట్ వేయడానికి 4 మాడ వీధుల్లో కూడాను నిర్ణయం తీసుకున్నాం గత మండలిలోనే. అది ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది, టెండర్లు అయ్యి, అది ఒకటి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. అవన్నీ కూడాను మంత్రి వర్యులతో మాట్లాడి ఒక మంచి ముహూర్తం నిర్ణయించి వాటిని అన్నింటినీ కూడాను ప్రారంభించాలని, అది కూడా ఈ నోటిఫికేషన్ వచ్చేలోపుగా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపుగా మంచి ముహూర్తం ఒకరోజు పెట్టాలని అనుకుంటున్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 64,250 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,770 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,100 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 2 ఏళ్లు, ముగింపుపై అనుమానాలు. సుదర్శన్ సేతును ప్రారంభించనున్న పీఎం మోడీ. దేశంలోనే అతి పొడవైన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్. ఫిబ్రవరి 26న కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్. ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు. టీడీపీ జేఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. ఘనంగా ఆధ్యాత్మిక నగరి పుట్టినరోజు వేడుకలు. 894 ఉత్సవాలు జరుపుకున్న తిరుపతి. తిరుమలలో వేడుకగా గరుడ వాహన సేవ. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన దివ్య క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.